అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా హ్యాపీ న్యూస్ మన మైవిత్రి యాడ్స్ సభ్యులందరికీ ఎప్పటి నుంచో నేను చెప్తూ ఉన్నాను. ఎండి సార్ వస్తారు, ముందుగానే మనకు దసరా దీపావళి వస్తుందనేసి. ఇన్నాళ్ళకి అది రానే వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. మైవిత్రి సభ్యులందరికీ గుడ్ న్యూస్ అనేసి తెలియవచ్చింది. ఏంటి అదంటే, ఇన్ని రోజుల నుంచి మనము కళ్ళు కాయలు కాసలాగా ఎదురు చూసిన తరుణము ఈ రోజుకి వచ్చింది. ఈ రోజు చాలా మంచి రోజు. ఏంటంటే విషయం, మన యొక్క మైవి3 యాడ్స్ ఎండి ఈ రోజు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ రోజు మన ఎండి మైవి3 ఎండి బయటకు వచ్చారు. ఇన్ని రోజులు అల్లుకున్న మన యొక్క కష్టాలన్నీ కట్టలు తెంచేసినట్టుగా ఉంది. నాకైతే మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉందనేసి కామెంట్స్ లో తెలియపరచండి. అలాగే ఎండి సార్ అనుకొని రేపు మన అందరితో, అంటే మన యొక్క మైవిత్రి యాడ్స్ గురించి, సభ్యుల గురించి ఏ విషయం అనేది రేపు మాట్లాడతారనేసి తెలియవచ్చింది. కాబట్టి సభ్యులందరూ చాలా హ్యాపీగా ఉండండి. ఇక మీదట మన అందరం చాలా సంతోషంగా ఉంటాము. ఎటువంటి బాధలు పడద్దండి. ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకా చాలా సర్ప్రైజ్ అనేసి ఉందనేసి మనకు తెలియవచ్చింది. అది కూడా ఎండి సార్ 1 by 1 అనేసి తెలియపరుస్తారు. రేపు ఎండి సార్ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మనము ఏ విషయం అనేది అలా లైన్లో కొంచెం చెబుతాను. అలాగే రేపు 11 గంటలకు నేను లైవ్ పెడదాం అనుకున్నాను. మనం మైవిత్రి యాడ్స్ సభ్యులందరూ కూడా సరే లైవ్ లోకి వచ్చి పాల్గొనవచ్చును. ఆ లైవ్ లో మనము మైవిత్రి యాడ్స్ గురించి మంచి చెడ్డ తెలుసుకోవచ్చు. అలాగే మనం ఎక్కడెక్కడ వాళ్ళని పరిచయం చేసుకోవచ్చు. రేపు ఫ్యూచర్ లో మనం ఎటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు మైవిత్రి యాడ్స్ వాళ్ళు అనే విషయం తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంతమంది ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఆనందాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే రేపు 11 గంటలకు నేను లైవ్ చేస్తున్నాను. మనం లైవ్ లో మనం అందరం కూడా మంచి చెడ్డ అనేది డిస్కషన్ చేసుకుందాం. తప్పకుండా రేపు 11 గంటలకి లైవ్ లో వచ్చి కలుద్దాం. ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైవ్ లో 11 గంటలకి వచ్చి కలుద్దాం. 11 గంటలకు కంపల్సరీ అందరూ వచ్చి జాయిన్ అవ్వండి. దయచేసి మనమంతా మంచి చెడ్డ మైవిత్రి యాడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు హ్యాపీగా మనం అందరము హ్యాపీగా కంటి నిండా నిద్రపోదాం. అందరూ సంతోషంగా ఉన్నాం. రేపు మన ఎండి సార్ మాట్లాడతారు. అలాగే మాట్లాడిన తర్వాత ఏ విషయం కూడా మీకు తెలియపరుస్తాను. అది ఎందుకంటే మన సభ్యులకు చాలా మందికి తమిళ్ అనేది రాదు. కాబట్టి ఆ తమిళ్లో ఉన్న విషయాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తున్నాం. కాబట్టి అందరూ సంతోషంగా ఉందాం. మీటింగ్ నుంచి రేపు 11 లైవ్ చేస్తాను. మేము తప్పకుండా వచ్చి జాయిన్ అవ్వండి. మనం మంచి చెడ్డ అనేది మాట్లాడుతాము. జై హింద్.